బ్రాహ్మణ అనే పేరుతో ఒక కులం లేదు. బ్రాహ్మణుడు అనేవాడు ఉండొచ్చు. కులం పేరుతో బ్రాహ్మణుడు లేడు. వైద్యుడు ఉన్నాడు. కులం పేరుతో వైద్యం లేదు. ఎందుకంటే వేదాన్ని మోసం చేస్తే వేదం ఊరుకోదు. వేదాన్ని మోసం చేయవద్దు. భగవంతుని యందు శ్రద్ధ కలవాడు బ్రాహ్మణుడవుతాడు. వాడు శాస్త్రాన్ని అనుసరించి ఊర్ధ్వపుండ్రధారణ చేస్తాడు. శాస్త్రముడు చెప్తున్నది ఊర్ధ్వపుండ్రధారణే. కనుక ఇలా ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. వాడు నేను కులము చేత బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే వాడు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నవాడై చండాలుడవుతాడు. జై శ్రీమన్నారాయణ. బ్రాహ్మణ అనే పేరుతో ఒక కులం లేదు. వైద్యుడు ఉన్నాడు. కులం పేరుతో వైద్యం లేదు. మా తాత వైద్యుడు, మా ముత్తాత పరమ గొప్ప వైద్యుడు, నేను మహావైద్యుడిని అని చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ వైద్యశాస్త్రం ఎవరు అభ్యసిస్తే వాళ్ళు వైద్యులు. బ్రాహ్మణ అనేది కూడా అంతే. ఎవరు బ్రహ్మమును ఉపాసిస్తారో వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. ఇదే విషయాన్ని మహాభారతంలో శాంతి పర్వంలో 188వ అధ్యాయం మనం పరిశీలిస్తే మనకు కనిపిస్తుంది. నా మాటగా వద్దు, మరి పురాణాన్ని ఇతిహాసాన్ని నమ్ముతారు కదా, వేదాన్ని నమ్ముతారు కదా. అయితే మహాభారతంలో 188వ అధ్యాయం శాంతి పర్వంలో భృగు భరద్వాజ సంవాదం. భృగు మహర్షిని భరద్వాజుడు అడుగుతాడు, ఒక జంతువు కుక్క ఉన్నది, దాన్ని గుర్తించడానికి కొన్ని రకాల చిహ్నాలు ఉన్నాయి. ఆవు అనడానికి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి. మానవులందరూ సమానంగానే ఉంటారు కదా. మరి ఇలాంటి మానవులలో వీడు బ్రాహ్మణుడు, వీడు క్షత్రియుడు, వీడు వైశ్యుడు, వీడు శూద్రుడు అని ఎలా గుర్తిస్తాం? ఇది ప్రశ్న. నా విశేషోస్తి వర్ణానాం. ఈ శ్లోకం 10వ శ్లోకం, 188వ అధ్యాయంలో 10వ శ్లోకం. వర్ణమునకు ప్రత్యేకత ఏమి లేదు. కర్మచేత వర్ణము ఏర్పడుతుంది. ఇత్యేత చతురో వర్ణాః. ఈ విధంగా 4 వర్ణములను ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ శూద్రుడే అయినప్పటికీ సత్యము, దానము, క్రోధము లేకుండుట, క్రూరత లేకుండుట, సిగ్గు, జాలి, తపస్సు కలిగి ఉండుట అను 7 గుణములు ఉన్నట్టయితే అలాంటి గుణములు ఉన్నవాడు శూద్రుల్లో ఉన్నప్పటికీ వాడు బ్రాహ్మణుడే అవుతాడు. వాడు శూద్రుడు కాదు. ఒకవేళ బ్రాహ్మణుడే అయినప్పటికీ ఈ గుణములు లేనట్లయితే వాడు బ్రాహ్మణుడు కాదు. మరేమవుతాడు? శూద్రుడు అవుతాడు. బ్రాహ్మణుడు అనేటటువంటి కులమైతే లేనే లేదు. బ్రాహ్మణత్వము కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు కావచ్చు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ఎలాగైతే వైద్య వృత్తి రానటువంటి వాడు నేను కులము చేత వైద్యుడిని చెప్పుకొని వైద్యం చేస్తే రోగి పరిస్థితి ప్రశ్నార్థకమవుతుందో, అలాగే నేను కులము చేత బ్రాహ్మణుడిని చెప్పుకునేవాడి చేత మీరు బ్రాహ్మణోచితమైన కర్మలను చేయించుకున్నట్లయితే ఫలితాలు ఉండవు. విపరీత ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఎందుకంటే వేదాన్ని మోసం చేస్తే వేదం ఊరుకోదు. అది ప్రాణము లేనిది కాదు. వేదం మహోన్నతమైనది. మన సంస్కృతి చాలా గొప్పది. వేదాన్ని మోసం చేయవద్దు. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన పురాణ ఇతిహాస ధర్మశాస్త్రాలన్నింటినీ కూడా పరిశీలించి చూసినట్టయితే కులము చేత బ్రాహ్మణత్వం లేదు, గుణము చేత మాత్రమే. వాడు ఏ కులములో పుట్టినప్పటికీ భగవంతుని యందు శ్రద్ధ కలవాడు బ్రాహ్మణుడవుతాడు. ఎస్సీ కులంలో పుట్టొచ్చు అంటే మీరు అనుకుంటున్నటువంటిది ఎస్సీ అని ఒక కులం పెట్టుకున్నారు. ఈరోజు రాజ్యాంగంలో ఎస్టీ అని ఒక కులం పెట్టుకున్నారు. వాళ్ళైనా సరే శ్రద్ధగా భగవంతుని యందు భక్తి కలిగి ఉన్నట్టయితే బ్రాహ్మణులు అవుతారు. వాళ్ళలో సత్యము, దయ ఇలాంటి జ్ఞానములు ఉన్నట్టయితే, వాళ్ళలో సత్యము, దానము, క్రోధము లేకుండుట, క్రూరత్వము లేకుండుట ఇలాంటి గుణాలు ఉన్నట్టయితే వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. భగవంతుని యందు
పరిపూర్ణమైన విశ్వాసము, భగవంతుడి శ్రీమన్నారాయణుడే అనేటటువంటి విశ్వాసము, భగవంతుని యందు భక్తి కలిగినటువంటి వాడే బ్రాహ్మణుడవుతాడు. అలాంటి వాడు శాస్త్రాన్ని అనుసరించి ఊర్ధ్వపుండ్రధారణ చేస్తాడు. ఒకవేళ శివుడినే ఆరాధించినప్పటికీ శాస్త్రములు చెప్తున్నది ఊర్ధ్వపుండ్రధారణే. కనుక ఇలా ఉన్నవాడు మాత్రమే బ్రాహ్మణుడు. కానటువంటి వాడు నేను కులము చేత బ్రాహ్మణుడు అని చెప్పుకుంటే వాడు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నవాడై చండాలుడవుతాడు. జై శ్రీమన్నారాయణ.